అందరికీ నమస్కారం. మనమందరం లైఫ్లో దేనికోసం పాకులాడతాం? ప్రశాంతత, కదా? మనసు నిశ్శబ్దంగా ఉండాలని. కాని ఈ హడావిడి ప్రపంచంలో అది దొరకడమే కష్టం. అయితే కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇవాళ మనం అలాంటి ఒక సింపుల్ కాని చాలా శక్తివంతమైన సమాధానం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ విశ్లేషణకి ఆధారం ఒక వీడియో. దాని టైటిల్ ఏంటంటే అంతర్శాంతిని కనుగొనడానికి 5 రహస్యాలు. వావ్, వినడానికే భలే ఉంది కదా! 5 సీక్రెట్స్ అంటే ఒక లిస్ట్ ఉంటుంది, కొన్ని టిప్స్ ఉంటాయి అని మనకనిపిస్తుంది. సరే, మరి ఆ టైటిల్కి తగ్గట్టుగా నిజంగానే అందులో 5 రహస్యాలు ఉన్నాయా, లేక అసలు కథ వేరే ఏమైనా ఉందా? పదండి కాస్త లోతుగా చూద్దాం. ఈ మూలాన్ని పూర్తిగా చూసి దాన్ని విశ్లేషించిన తర్వాత ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మనం అనుకున్నట్టుగా 5 వేర్వేరు సీక్రెట్స్ లాంటివి అందులో లేనేలేవు. మొత్తం ఫోకస్ అంతా ఒకే ఒక్క దానిమీద ఉంది. నిజమండి, మీరు విన్నది కరెక్టే. ఆ టైటిల్లో ఉన్నట్టు ఫాలో అవ్వడానికి ఏ స్టెప్స్ గాని, ఒక లిస్ట్ గాని అలాంటిది ఏమీ లేదు. మరి ఏముంది? ఇదే కదా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ వీడియో మొత్తంలో ఉన్నది కేవలం ఈ ఒక్క వాక్యం, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని మళ్ళీ కంటిన్యూయస్గా జపించడం మాత్రమే ఉంది, అంతే. అప్పుడు మనకొక డౌట్ వస్తోంది, మరి ఆ 5 రహస్యాలు ఏమైనట్టు? బహుశా ఈ పదే జపించడంలోనే, ఈ రిపిటేషన్లోనే ఆ సీక్రెట్స్ అన్నీ ఉన్నాయేమో కదా? ఓకే, అయితే ఇప్పుడు ఈ జపం వెనుకున్న పవరేంటి, అది మనసు మీద ఎలా పనిచేస్తుంది, ఈ మెకానిజం ఏంటో ఒక్కసారి విడమరిచి చూద్దాం. అసలు ముందుగా మంత్రం అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది. మంత్రం అంటే జస్ట్ కొన్ని పదాల కూర్పు కాదు, అదొక పవిత్రమైన ధ్వని, ఒక వైబ్రేషన్. దానికి మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక శక్తి ఉంటుందని నమ్ముతాం. సో ఆ 5 రహస్యాలు అనే టైటిల్ ఉంది కదా, అవి వేర్వేరు టిప్స్ కాదు. నిజానికి ఈ ఒక్క మంత్రాన్ని జపించడం వల్ల కలిగే 3 అద్భుతమైన ఫలితాలే ఆ రహస్యాలన్నమాట. అవేంటంటే, 1 మనసుని ఒకచోట కేంద్రీకరించడం, 2 ఆ ధ్వని కంపనాలతో మనం కనెక్ట్ అవ్వడం, 3 ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకోవడం. వీటి గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. మొదటిది ఫోకస్. మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే మనస్సులో ఎన్ని ఆలోచనలు వస్తాయో తెలుసు కదా, ఆగకుండా వస్తూనే ఉంటాయి. కాని ఒకే మంత్రాన్ని పదే అంటున్నప్పుడు మెదడులోని ఆ మిగతా ఆలోచనల గోలంతా నెమ్మదిగా తగ్గుతుంది. మనసుకి పట్టుకోడానికి ఒకే ఒక పాయింట్ దొరుకుతుంది. మనలోని అహంకారం సృష్టించే అనవసరమైన ఆలోచనలు కూడా సైలెంట్ అయిపోతాయి. ఇక రెండోది వైబ్రేషన్, అంటే ధ్వని కంపనాలు. ప్రతి సౌండ్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈ మంత్రాన్ని మనం కంటిన్యూస్గా ఉచ్చరించినప్పుడు మన లోపల ఒక స్థిరమైన, ఒక రిథ్మిక్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. ఆ వైబ్రేషన్, ఆ లయ మనల్ని ప్రశాంతపరిచి ఒక రకమైన శాంతిని కలిగిస్తుంది. మూడవది స్పిరిచువల్ కనెక్షన్. ఓం నమో నారాయణాయ అనేది ఒక ప్రార్థన. దాన్ని పదే పలకడం ద్వారా మన అంతరంగ స్థితిని ఆ దైవిక శక్తితో అనుసంధానించడానికి ప్రయత్నిస్తాం. ఈ కనెక్షన్ వల్ల ఒక లోతైన నిశ్శబ్దం, ప్రశాంతత కలుగుతాయి. ఇదంతా కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ, ఒక అనాలజీ చూద్దాం. అప్పుడు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన మనస్సుని ఒక మురికి నీటితో ఉన్న చెరువులా ఊహించుకుందాం. మనలో ఉండే చెల్లాచెదరైన ఆలోచనలు, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ ఆ చెరువులో కదిలిన బురదలాంటివి. ఆ బురద వల్ల నీళ్లన్నీ గజిబిజిగా మబ్బుగా ఉంటాయి. అడుగునేముందో కనిపించదు, మన ప్రతిబింబం కూడా స్పష్టంగా కనిపించదు. కరెక్టే కదా? అలాంటి సమయంలో మంత్రజపం చేయడమనేది ఆ బురద గుంటలో స్వచ్ఛమైన, శుభ్రమైన నీటిని ఒకే లయతో చుక్కగా వేయడం లాంటిదనమాట. అలా కంటిన్యూస్గా మంచినీటి చుక్కలు పడుతూ ఉంటే ఏమవుతుంది? నెమ్మదిగా ఆ చెరువులోని బురదంతా కిందకి సెటిల్ అయిపోతుంది. నీళ్లు తేటగా, స్వచ్ఛంగా, నిశ్చలంగా మారతాయి. అప్పుడు ప్రతిబింబం కూడా క్లియర్గా కనిపిస్తుంది. మంత్రజపం చేసేది కూడా అదే పని, మన మనస్సుని అలా శుభ్రపరుస్తుంది. సో మొత్తంగా ఈ విశ్లేషణ నుంచి మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయమేంటి? అసలు టేకవే పాయింట్ ఏంటి? నిజమైన అంతఃశాంతికి అసలైన రహస్యం ఏవో 10-15 కాంప్లికేటెడ్ టెక్నిక్స్లో లేదు. అది ఒకే ఒక్క సింపుల్ కాని చాలా శక్తివంతమైన పద్ధతిని పట్టుదలతో, ఏకాగ్రతతో ఫాలో అవడంలోనే ఉంది. ఎప్పుడూ ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకునే ఈ ప్రపంచంలో
బహుశా అసలైన సమాధానం ఎక్కువలో కాకుండా తక్కువలో, అంటే సింప్లిసిటీలోనే ఉందేమో. ఒకసారి ఆలోచించండి.